మన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. పోయిన వారం మీరు అన్నారు, దేవుడు జలస్ గాడ్ అని, దేవునికి జలస్ ఉంటుందా అని అన్నారు. అని అడిగారు నన్ను. రెండో పదం నేను వాడాను. ఏం పదం వాడాను అని అంటే పొజిసివ్. దేవునికి పొజిసివ్ ఉంటుందా అని అడిగారు. దేవునికి పొజిసివ్ ఉంటుందా అని అడిగారు. ఈ రెండు ప్రశ్నలకి క్లుప్త సమాధానం ఇచ్చి వాక్యంలోనికి మనం వెళదాం. వాక్యం దేని గురించి అడిగారు అని అంటే బలిపీఠాన్ని గురించి అడిగారు. అది ప్రశ్న. ఆ ప్రశ్నకి వాక్యంలోనే సమాధానం చూద్దాం. దేవుడు జలస్ గాడ్. దేవునికి జలస్ ఉంటుందా, దేవునికి పొసెసివ్ ఉంటుందా అని అంటే ఉంటది. ఉంటదా ఉండదా? ఉంటది. ఎలా చెప్తారండి? దేవుడు మనిషి కాదు కదా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని తన పోలికలో తన స్వరూపములో మనల్ని చేసుకున్నాడు. మనం ఎవరికి లాగుంటాం? ఎవరికి లాగుంటాం? పోలిక ఎవరిది? స్వరూపం ఎవరిది? దేవుంది. ఇంకోసారి దాని గురించి మనం మాట్లాడదాం. తల్లిదండ్రులు మనల్ని కంటారు, కానీ ఏం కనరు? కలగనరా? అమ్మ తలరాత, బుద్ధిని కనలేరు కదా, బుద్ధిని కనలేరు. దేవుడు మనల్ని తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడు. నేను చెప్తాను, నేను ఎవరికి లాగా ఉంటాను అని అంటే దేవునికి లాగుంటాను. ఎవరికి లాగుంటాను? దేవునికి లాగుంటాను. దేవుడు ఎలా ఉన్నాడో నేను అలాగుంటాను. దేవుని పోలికేదో నాది అదే పోలిక. దేవుని స్వరూపమేదో నాది అదే స్వరూపం. కానీ స్వభావంలోనే తేడా ఉంది అంతే. దేంట్లో తేడా ఉంది? బుద్ధిలోనే తేడా ఉంది. ఆయన బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. నేను మా అమ్మకలాగా మా నాన్నకలాగా ఇద్దరిని కలిపి ఉంటాను. నేను ఇద్దరు పోలిక నాలో ఉంటది. ఎక్కువగా మా మేనమామ పోలిక ఉంటది. కొంచెం ఎక్కువ. పొట్టిగా ఉండేవాడిని, ఇంతే ఉండేవాడిని. 10th క్లాస్ వరకు ఇంతే ఉండేవాడిని. మహా అయితే 4 అడుగులు, 3.5 4 అడుగులు ఉండేవాడిని అంతే. 10th అయిపోయేటప్పటికి ఈ హైట్ వచ్చాను. అంటే కొన్ని మేనరిజమ్స్ కూడా కలిసాయి. మా అమ్మలో కొన్ని వచ్చాయి, మా నాన్నలో కొన్ని వచ్చాయి మేనరిజం. కానీ బుద్ధి పరంగా చూస్తే వాళ్ళది వేరు, నాది వేరు. వాళ్ళిద్దరిలో ఉన్న బుద్ధులు ఏవి కూడా నాలో లేవు. నా బుద్ధి నాదే, వాళ్ళ బుద్ధి వాళ్ళదే, వాళ్ళ గుణం వాళ్ళదే. గుణాలు వేరు, పోలిక ఒక్కటే. అయితే నేను దేవుని విషయానికి వస్తే, దేవుడు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నా. ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. నేను కూడా ప్రాణము, ఆత్మ, శరీరం 3 కలిగి ఉన్నా. ఆయన ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో నేను అదే స్వరూపాన్ని కలిగి ఉన్నా. అయితే దేవుడు జలస్ గాడ్ అని ఎలా అంటారండి మీరు అని అంటే, దేవుడు మానవుణ్ణి తన స్వరక్తము, తప్పిపోయినటువంటి పాపములో పడిపోయినటువంటి మానవుణ్ణి తన సొంత రక్తమిచ్చి మానవుణ్ణి విమోచించి నీవు నా సొత్తు అన్నాడు. ఎవరు సొత్తు? నీవు నా సొత్తు. అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరిచి అబ్రహాము యొక్క సంతానాన్ని ఇశ్రాయేలు యొక్క సంతానం గురించి దేవుడు ఏమంటాడంటే, మీరు నా స్వకీయ సాంపద్యము అన్నాడు. మీరు సున్నతి ద్వారా నాకు నిబంధన జనులయ్యారు గనక మీరు నా స్వకీయ సాంపద్యము అన్నాడు. అంటే ఎవరు బిడ్డలు? ఇశ్రాయేలులు ఎవరంటే దేవుని యొక్క స్వకీయ సాంపద్యం. ఎవరైనా వారి దగ్గరికి వస్తే దేవుడు ఊరుకోడు. వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమన్నంటే ఊరుకోడు. ఒకటి, వారు కాని పని చేసినా ఆయన ఏం చేయడు? ఊరుకోడు. ఎందుకంటే ఆయనకి ఏముంది అనంటే జలస్. ఏ జలస్ అనంటే, నీవు నా సొంతము. నువ్వేంటి?
నా సొంతము, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించాను అని అంటాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండుట నేనేమియు దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహింపరచండి. మీరు మీ సొత్తు కాదు. మరి ఎవరు సొత్తు? ఎవరైతే కొనుక్కున్నారో వారి సొత్తు. ఎవరు మిమ్మల్ని కొనుక్కుంది? గట్టిగా చెప్పాలా? దేవుడే కొనుక్కున్నాడా? అయితే మీరు ఎవరు సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు గనక దేవుని వస్తువు పట్ల, దేవుని సొత్తు పట్ల దేవునికి ఒక ప్రేమ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దాని విషయంలో దేవునికి ఏముందో తెలుసా? జలస్ ఉంది. ఎలా జలస్ ఉంది? ఎందుకంటే ఆయన సొత్తు నీవు, ఆయన సొత్తు. అందుకని నీ పట్ల దేవునికి జలస్ ఉంటది. ఎలాగుంటది అనంటే, సాతాను నీ జోలికి వచ్చిన ఆయన తట్టుకోలేడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10-11వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. 9వ వచనం చదవండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. అదండి, దేవుడు ఓర్వలేని తనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఓర్వలేని దానిని ఎవరు ఓర్వలేదంట? ఫినెహాసు ఓర్వలేదంట. ఏం ఓర్వలేదు అక్కడంటే, ఇశ్రాయేలీయులు నిబంధన మీరి, దేవునితో ఉన్న నిబంధన మీరి చెయ్యకూడని పనులు చేసితిరి. దేవుని మాటకు వ్యతిరేకంగా చెయ్యకూడని పనులు చేశారు. ఏం పనులు చేశారంటే, నిబంధన మీరి బిలాము చెప్పినటువంటి తప్పుడు మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు దాన్ని తట్టుకోలేకపోయారు. అరే, నేను కదరా నీ కొరకు ఎంత చేసింది, నేను కదరా నిన్ను విడిపించింది, నేను కదరా నీ జీవితాన్ని ఎంతగా చేసింది, నేను నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చి నిన్ను అంత ప్రేమిస్తూ ఉంటే నీవు నా మాట అనకుండా పనికినోడు మాట ఇంటవేరా? నీవు నా మార్గంలో నడకుండా వాడి పనికి మాలినోడు మార్గంలో నడుస్తావేరా? నీ కొరకు నా జీవితాన్నే నేను త్యాగం చేశా, నా కొరకు నేను ప్రాణాన్ని అర్పించా, నన్ను కాదని ఎవరు అనుసరించారంటాళ్ళు? బిలాము బోధను అనుసరించి తప్పుడు మార్గాన్ని అనుసరించి, వేరొకని మార్గమును అనుసరించి, దేవుడు నిర్ణయించిన మార్గమును కాక, దేవుడు నిర్ణయించిన కట్టడను కాక, దేవుడు ఏర్పాటు చేసిన త్రోవను కాక, వేరే త్రోవలోనికి, వేరే కట్టడలోనికి, వేరే నిబంధనలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజల విషయంలో దేవుడు వారవలేకపోయాడండి. ఆయనకి జలస్ ఉంది, ఆయన పొజిసివ్ ఉంది. ఎందుకంటే వారవలేడు ఆయన. నీ కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే, నువ్వేమో నీ కొరకు అన్నిటిని త్యాగం చేస్తే, నీవేమో అడ్డమైనటువంటి మార్గంలోకి వెళితే ఆయన తట్టుకోగలడా? ఎంతమంది చనిపోయారంటప్పుడు అక్కడ ఏం రాయబడింది? మనం మొదట చదివాం కదా, 9వ వచనంలో 24,000 మంది సచ్చారంటండి. దేవుడు కోపం వచ్చింది, వాళ్ళు పీకాడు అంతే, ఉతికారేసాడు. 24,000 మంది చచ్చిపోయారు. ఎందుకయ్యా ఉతికారేసావు? నువ్వు ప్రేమ కలిగినోడుగా అని అంటే ఆయన అంటాడు, నాకు పొజిటివ్ ఎక్కువయ్యా, నాది నాకే.
నాది నాకు మాత్రమే సొంతం, మీరు నా సొత్తు అన్నాడు. మీరెవరు సొత్తు? దేవుని సొత్తు. ఆయన బాధ్యత కలిగినటువంటి తండ్రి ఆయన. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన బాధ్యత కలిగిన వాడండి. ఆయన బాధ్యతను విస్మరించేవాడు కాదు. నువ్వు ఎట్టబోతే నాకేరా అనే రకం కాదు నా దేవుడు. నువ్వు ఇష్టం ఏమైనా చేసుకో అనే రకం కాదు నా దేవుడు. దేవుడు మన కొరకు నిబంధనను పెట్టాడు. ఎందుకంటే ఆయన జెలస్ గాడ్, ఆయనకి పొజిటివ్ ఉంది. అందుకనే ఆయన ఏం పెట్టాడు తెలుసా? నిబంధన పెట్టాడు. కట్టడి లేక తిరిగివాడు నాశనం అయిపోతాడు. కట్టడి లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు నశించిపోతారు. దేవుడు ఎందుకు కట్టడలు పెట్టాడు? దేవుడు ఎందుకు నియమ నిబంధనలు పెట్టాడంటే ఆయన జెలస్ గాడ్, ఆయనకి పొజిటివ్ ఉంది. అందుకని ఏం పెట్టాడండి? నియమ నిబంధనలు పెట్టాడు. సాతాను గడిగా ఏముండవు, నువ్వేమైనా చెయ్యి, నువ్వెంత నష్టపోయినా పెద్ద పట్టించుకోడాడు. నువ్వేమైనా చెయ్యి, ఆయన ఏం పట్టించుకోడు. ఆడేమైనా పట్టించుకుంటాడండి? సాతాను ఏమైనా పట్టించుకుంటాడా? మీరెన్ని పాపాలు చేసిన ఏమన్నా అంటాడా? ఏమండవు. ప్రార్థన చేస్తే ఏమన్నా అంటాడా? ఏమండవు. చెడగొడతానికి చూస్తాడంతే. నువ్వు ప్రార్థన చేయనీయకుండా చూస్తాడంతే. నువ్వు ఎంత నష్టపోతే వాడికి అంత హ్యాపీ. నీ జీవితం ఎంత అప్పుల్లో కూరుకుపోతే వాడు అంత సంతోషిస్తాడు. నీ జీవితంలో ఎన్ని రోగాలు ఉంటే వాడంత పండగ చేసుకుంటాడు. నువ్వు మానసికంగా ఎంత కుంగిపోతా ఉంటే వాడంత హ్యాపీగా ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు బాధపడుతుంటే వారవలేడు, నువ్వు కన్నీరు కారుస్తుంటే తట్టుకోలేడు. ఆయన అంటాడు, నీ కన్నీటి నేను చూచి తిని అని అంటాడు. హాగరు బాధతో వెళ్ళిపోతా ఉంటే, హాగరు ఆగు 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 ఆగు. ఎందుకంటే అమ్మా, నువ్వు మామూలు దానివి కాదు. నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? దేవుడు తట్టుకోలేడండి. దేవుడు తట్టుకోలేడు. అన్న ఏడుస్తూ ఉంటే దేవుని మందిరంలో మూలుగుతో ఏడుస్తుంది. ఆత్మను కుమ్మరించి హృదయాన్ని కుమ్మరించి రోధిస్తా ఉంది. దేవుడు తట్టుకోలేకపోయాడు. నువ్వు కన్నీరు కారిస్తే తట్టుకోలేడు, నువ్వు రోధిస్తే తట్టుకోలేడు, నువ్వు బాధలో ఉంటే తట్టుకోలేడు, నువ్వు కుంగిపోతుంటే తట్టుకోలేడు, నువ్వు నొప్పుల్లో ఉంటే తట్టుకోలేడు, ఓడిపోతుంటే తట్టుకోలేడు. ఎందుకంటే జెలస్ గాడ్, ఆయనకి పొజిటివ్ చాలా ఎక్కువ ఉందంటారు. దేవునికి ఉందా? జెలస్ ఉందా దేవునికి? నువ్వు పాడైపోతుంటే తట్టుకోలేడు, నువ్వు సాతాన మార్గంలో అనుసరిస్తుంటే తట్టుకోలేడు, నువ్వు కృంగిపోతుంటే తట్టుకోలేడు, నువ్వు వేదంలో ఉంటే తట్టుకోలేడు, నువ్వు ఓటములో ఉంటే తట్టుకోలేడు ఆయన, నువ్వు పాపములో ఉంటే తట్టుకోలేడు. ఆయన నిన్ను విడిపించటానికి దినమెల్ల తన 2 చేతులను అవిధేయులైన వారి కొరకు తన 2 చేతులు దినమెల్ల ఏం చేశాడంటండి? చాచి ఉంచాడు. నా కుమ్మాడారా, నా బిడ్డారా, నీ కొరకు నేను ప్రాణం పెట్టుండే రా. నువ్వు ఎవడు బయటోడు కాదురా, నువ్వు నా సొత్తురా, నువ్వు నా సొత్తు రా. నువ్వు నా కన్న బిడ్డవరా, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. నువ్వు బయటోడు వింటరా, నువ్వెవడురా? నా స్వకీయ సాంపత్యము, నువ్వు నా స్వకీయ సాంపత్యం. దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా అర్పించి ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకనే కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతే చాలా బాధపడ్డాడు. అయ్యో కుమారుడా, ఎక్కడికి రాబోతున్నావు, నువ్వు ఎందుకురా పోతున్నావు? కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు ఎదురు చూశాడు? వెళ్ళిన నాటి నుండి కుమారుడు అక్కడ పాపంలో ఎంజాయ్ చేస్తుంటే తండ్రి ఇక్కడ ఉపవాసం ఉండి అలాగా చూస్తా ఉన్నాడు దిగాలుగా. అయ్యో నా స్వరక్తం, అయ్యో నా స్వకీయ సాంపత్యం, నా సొత్తు ఏడగోబోయింది, ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు. కుమారుడు అంత దూరంలో ఉండగానే పందులతో తిరిగి పంది కంపు కొడుతున్నా, నీచపు కంపు కొడుతున్నా, ఏమండి పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగి, పనికి మాలిన తిరిగి భాషలు మారిపోయి, మనుషుల భాష పోయి పందుల భాష వచ్చిన పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నా, జీవితం అంతటిని నాశనం చేసుకొని తిరిగి వచ్చిన అల్లంత దూరములో ఉండగానే తండ్రి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న తండ్రి. ఎందుకంటే ఆయన జెలస్ గాడ్, పొసెసివ్ కలిగిన వాడు. అంత దూరంలో కుమారుడు కనబడగానే ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మురుకోడు మేడ మీద పడి కౌగిలించుకొని, ఆ పనికిమాలినోడి మేడ మీద పడి కౌగిలించుకొని,
ఏ చిచిచి అనలా. ఎందుకనంటే అరే నువ్వు నా సొత్తురా, నువ్వు నా బిడ్డవురా, నువ్వు బయటోడు వెంటరా, నీ మురికి నా మురికి కాదా, నీ మురికిని అంటించుకుంటాను రా అని తండ్రి కుమారుడిని గట్టిగా కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఎందుకనండి? ఎందుకని అంతగా ఇచ్చేసాడంటే ఆయనకి నీవు నా సొత్తు అంటాడు ఆయన. మనం ఎవరమండి? మనం ఎవరో దేవుని సొత్తు. అందుకని ఆయనకి ఏముంటది? ఆయనకేముంటది? జలస్ ఉంటది. జలస్ ఉంటది. ఆయనకేముంటది? పొజిసివ్ ఉంటది.